హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పైసీ క్రంచ్. ఈ రోజు వీడియోలో ఆంధ్ర స్పెషల్ చేపల పులుసు. పేరు వింటేనే నోరు ఊరిపోతుంది కదా. నాకైతే చేపల పులుసు అంటే చాలా ఇష్టం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేస్తారు కదా, కానీ ఎలా చేసినా కొన్ని ఇంగ్రీడియంట్స్ పడగానే ఆ చేపల పులుసు టేస్ట్ మరింత పెరిగిపోతుంది. ఈవెన్ మొదటిసారి చేసే వాళ్ళు కూడా ఈ చేపల పులుసుని చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసేయచ్చు. అది ఎలానో చూద్దాం రండి. ఇప్పుడు స్టవ్ మీద ఎడల్పుగా అలాగే అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకుని ఆయిల్ వేసి లైట్ గా హీట్ అయ్యాక పొడవుగా కట్ చేసిన 3 ఆనియన్స్ అలానే హాఫ్ చేసిన పచ్చిమిర్చి ఒక 6 వేసి ఆయిల్ లో బాగా మగ్గనివ్వాలి. ఇవి త్వరగా మగ్గడానికి తెలుసు కదా అండి, 1 స్పూన్ పసుపు 1 స్పూన్ సాల్ట్ వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఆనియన్ ని బాగా మగ్గనివ్వాలి. ఇవి కాస్త మగ్గాక స్లైసెస్ గా చేసిన ఒక 2 టమాటోస్ వేసి కలుపుకొని మూత పెట్టి బాగా కుక్ చేసుకోవాలి. ఇవి కుక్ అయ్యే లోపు మనం ఫిష్ ని మ్యారినేషన్ చేసుకుందాం. ఇప్పుడు ఫిష్ మ్యారినేషన్ కోసం 1 టేబుల్ స్పూన్ కారం 1 స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు గరం మసాలా పౌడర్ కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఆయిల్ ఇంకా లెమన్ జ్యూస్ వేసి మసాలా పీసెస్ కి బాగా పట్టేలాగా కలిపి ఒక అరగంట సేపు అయినా సరే పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఆనియన్ ఇంకా టమాటో బాగా మగ్గిపోయాయి. ఇవి మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసి కొద్దిగా చల్లారనివ్వాలి. ఆనియన్ ఇలా ఫైన్ పేస్ట్ లా చేసి వేయడం వల్ల పులుసు కన్సిస్టెన్సీ అన్నది చాలా బాగా వస్తుంది. ఈ లోపు స్టవ్ మీద పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర గసగసాలు అలానే 1/2 స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి రోస్ట్ అయ్యాయని మనకి మంచి అరోమాతోనే తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారాక రోట్లో వేసుకుని ఫైన్ పౌడర్ గా చేసుకుని అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆవకాయ పచ్చడిలో నూనెని 1 టేబుల్ స్పూన్ ఆవకాయ పచ్చడిలో ఆయిల్ వేయడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు 1/2 స్పూన్ మెంతులు కాస్త కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఫైన్ పేస్ట్ చేసిన ఆనియన్ టమాటో పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఆల్రెడీ ఫ్రై చేసి పేస్ట్ చేసాం కాబట్టి వెంటనే ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం సరిపడా ఉప్పు వేసి పచ్చి వాసన పోయి ఆయిల్ బయటికి స్క్వీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా స్క్వీజ్ అయ్యాక మనం దంచి పక్కన పెట్టుకున్న మసాలా ముద్ద వేసి లో ఫ్లేమ్ లో పచ్చి వాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయ్యాక ఒక 50 గ్రామ్స్ చింతపండుని వాటర్ లో వేసి గుజ్జు తీసి యాడ్ చేసుకోవాలి. చింతపండు గుజ్జు ఇలా ముందే వేసి ఆయిల్ లో ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అడుగు అంటకుండా కలుపుతూ ఇలా ఆయిల్ బయటికి కంప్లీట్ స్క్వీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. పులుపు అన్నది మీ టేస్ట్ కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ బయటికి వచ్చాక వాటర్ యాడ్ చేసి గ్రేవీని బాగా మిక్స్ చేసి మూత పెట్టి నీళ్ళని తెరలమరగనివ్వాలి. చూసారు కదా, ఇలా మరిగిన వాటర్ లో మనం మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్ ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఫిష్ ని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చేప ముక్కలు వేశాక అస్సలు గరిటె పెట్టకూడదండి. ఇలా 2 చేతులతో గిన్నెని పట్టుకుని కలపాలి. అప్పుడే చేప ముక్కలు విరగకుండా ఉంటాయి. ఇప్పుడు పులుసులో 4 బెండకాయ ముక్కలు అలానే 4 వంకాయ స్లైసెస్ ఒక పుల్లటి మామిడికాయ వేసి పులుసుని లో ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి. ఇలా బెండకాయ ఇంకా వంకాయ వేయడం వల్ల గ్రేవీ మంచి టేస్ట్ వస్తుంది. అలానే గ్రేవీ చిక్కబడి ఆ ఫ్లేవర్ అన్ని బాగా ఎన్హాన్స్ అవుతాయి. ఇప్పుడు మరో 10 నిమిషాలు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అప్పుడే అడుగంటకుండా ఉంటాయి. చూసారు కదా, ఇలా ఆయిల్ బయటికి తేలాక కాస్త కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేస్తే మన ఆంధ్ర స్పెషల్ చేపల పులుసు రెడీ. ఈ చేపల పులుసు వేడి మీద కన్నా వేడి చల్లారకను లేదా మరుసటి రోజుకి టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో సింపుల్ ఆంధ్ర స్పెషల్ చేపల పులుసు రెడీ అయింది. మీకు నచ్చింది కదా, మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పైసీ క్రంచ్.